First year paramedical courses, subject is pathology, chapter is occult blood test. మీకు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్లో ఆల్ కామనెస్ట్ దాంట్లో 5 చాప్టర్స్ ఉంటాయి కదా, ఏవి పెథాలజీలో. యూరిన్ అనాలిసిస్లో ఫస్ట్ చాప్టర్ పెద్దగా ఉంటుంది. దాంట్లో ఒక టెస్ట్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. ఏం టెస్ట్? అకల్ట్ బ్లడ్ టెస్ట్. ఈ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఇంట్రొడక్షన్లోకి వెళ్తే, ద ప్రజెంట్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద యూరిన్ ఈజ్ కాల్డ్ హిమచ్యూరియా. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, పేషెంట్ యొక్క యూరిన్లో ఎర్ర రక్త కణాలు కనిపిస్తే దాన్ని హిమచ్యూరియా అంటారు. పాయింట్ రాసుకోండి. ద ప్రజెంట్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద యూరిన్ ఈజ్ కాల్డ్ హిమచ్యూరియా. ద వర్డ్ ఈజ్ హిమచ్యూరియా. వాట్ ఈజ్ హిమచ్యూరియా? హిమచ్యూరియా, యూరియా లాస్ట్ వర్డ్ యూరియా వస్తుంది. హిమ అంటే బ్లడ్, క్యూరియా, హిమచ్యూరియా అంటే యూరియా, మూత్రము, యూరిన్. ద యూరిన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్బీసీ. యూరిన్లో బ్లడ్ ఉంటే దాన్ని ఏమంటారంటే హిమచ్యూరియా అంటారు. ద ప్రజెంట్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ hematuria. In this case, it can detected by microscopic examination of urine sediment. Mari sir, how to detect the urine in sediment RBC? How to detect? ఎట్లా చేస్తారు? ఎస్, మనకి యూరిన్లో ఆర్బీసీ పోతుంది అనడానికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ సియు శాంపుల్ తీసుకోవాలి. తీసుకుని ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే ఆ యూరిన్ శాంపుల్లో మనకి ఏమొస్తుంది అంటే సెడిమెంట్ కనుక, అంటే ఎర్రటి బ్లడ్ కనుక వస్తే మనకు ఆర్బీసీ కనిపిస్తుంది. ఆర్బీసీ కనిపిస్తే మనకి ఈ యొక్క అకల్ట్ బ్లడ్ టెస్ట్ అనేది చేసేదానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, ద ప్రజెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ యూరిన్ కాల్డ్ హిమోగ్లోబిన్యూరియా. ఓకే, ఒకవేళ యూరిన్లో హీమోగ్లోబినే ఉంటే ఆర్బీసీ అనే కంటే హీమోగ్లోబిన్యూరియా యూరియా అంటే యూరిన్, మీకు అదే గుర్తుండాలి. యూరిన్లో హీమోగ్లోబిన్ ఉంటే హీమోగ్లోబిన్యూరియా, ఆర్బీసీ ఉంటే హిమచ్యూరియా. ద డిఫరెన్స్ బిట్వీన్ హీమోగ్లోబిన్యూరియా అండ్ హిమచ్యూరియా అంటే ఓన్లీ ఆర్బీసీ ప్రజెన్స్ ఇన్ ద urine is called hematuria. Hemoglobin presence in the urine is called hemoglobinuria. So it cannot detect by the microscopic examination of sediment. ఏమంటున్నాడు? కెనాట్ బి డిటెక్టెడ్. మనము రక్తము ఉంది అని గుర్తించలేము యూరిన్లో. ఆర్బీసీ అంటే రక్త కణాలు ఉన్నాయని గుర్తించు, రక్తం పోతుంది అని గుర్తు. రక్తమే యూరిన్లో మొత్తం రక్తం మొత్తం యూరిన్లో పోతుందని cannot be detected, but you can detect with the especially RBC presence in the urine. That is the important. Okay, it can detect only by the chemical test used for the detection of hemoglobinuria. మరి ఎప్పుడు డిటెక్ట్ చేస్తాము? How will you come detect the hemoglobinuria? That means we have to detect the especially chemical test. Clear? దిస్ ఈజ్ ద కెమికల్ టెస్ట్ చేసేటప్పుడు మనం దీన్ని గుర్తిస్తామన్నమాట. మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, దెన్ మరి హౌ టు డిటెక్ట్ ద ఎగ్జామినేషన్ అంటే, ఎయిమ్ రైట్ ద ప్రొసీజర్ ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ యూరిన్ ఇన్ ఆర్బీసీ. మరి ఎట్లా డిటెక్ట్ చేస్తావు? అయితే ఇప్పుడు క్వశ్చన్ రాసుకుంటామన్నమాట, హెడ్డింగ్ రాసుకుంటాం. ఎయిమ్ టు నో ద ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్యూరియా. అంటే టు నో ద ప్రజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్యూరియా, మూత్రంలో రక్తం పోతుంది అన్నట్లు నేను గుర్తిస్తాను, కనుగొంటాను అన్నట్లు. మెథడ్ అంటే పద్ధతి ఏ పద్ధతి ద్వారా చేస్తాం? బెంజడైన్ టెస్ట్, ఈ పద్ధతి ద్వారా చేస్తాం. ప్రిన్సిపల్ అంటే సూత్రం, ఏ సూత్రం ద్వారా చేస్తాం అంటే, హీమోగ్లోబిన్ ఈజ్ డీకంపోజ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్.
హైడ్రోజన్ పెరాక్సైడ్లో హిమోగ్లోబిన్ అనేది డీకంపోజ్ అయిపోయి ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ బెంజడైన్ సొల్యూషన్ టు ఫార్మ్ బ్లూయిష్ గ్రీన్ లోపలికి మారిపోతుంది. అంటే మీకు ఎప్పుడైతే హిమోగ్లోబిన్ డీకంపోజ్ అయిపోయిందో మరి ఎట్లా మారుతుంది అంటే బ్లూయిష్ గ్రీన్ లోపలికి మారిపోతుంది. ఈ బ్లూయిష్ గ్రీన్ లోపలికి మారిపోయేటప్పటికి మీకు ఏ రియేజెంట్స్ కావాలి? ఒకటి బెంజడైన్ సొల్యూషన్, బెంజడైన్ పౌడర్, pinch glacial acetic acid 1 ml. Clear? Benzodine solution, benzodine powder, glacial acetic acid. మరి ఈ బెంజడైన్ సొల్యూషన్, బెంజడైన్ పౌడర్ అన్నప్పుడు బెంజడైన్ సొల్యూషన్, బెంజడైన్ పౌడర్ ఏదైనా పర్లే, గ్లేషియల్ యాసిటిక్ యాసిడ్ 1 ml. ఇది ఈ బెంజడైన్ సొల్యూషన్లో ఉంటాయి. బెంజడైన్ పౌడర్ వేసినా అయినా పర్లే. నెక్స్ట్ రెండోది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇవి రెండు కావాలి మనకు. స్పెసిమెన్ ఏంటి? యూరిన్. అయితే ప్రొసీజర్ ఏంటి అంటే టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్. మొదటగా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. తీసుకొని 2 ml ఆఫ్ యూరిన్, 2 ml యూరిన్ పోసేయాలి. 1 ml ఆఫ్ బెంజడైన్ సొల్యూషన్, 1 ml బెంజడైన్ సొల్యూషన్ దాంట్లో వేసేసాడు. Added 1 ml of hydrogen peroxide, 1 ml hydrogen peroxide పోయారు. Observe the color change. If the bluish green color is produced in present of blood in urine, result వచ్చేసి if the color is development benzodine test is positive, if no color is development benzodine test is negative. బెంజడైన్ టెస్ట్ వచ్చింది అంటే పాజిటివ్ ఇవ్వచ్చు, రాలేదు అంటే నెగిటివ్ ఇవ్వచ్చు. క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి కాలుకులై కిడ్నీ అండ్ అకల్ట్ ఆర్ క్రానిక్ గ్రాన్యులోమా నెఫ్రైటిస్. అంటే ఒకవేళ మనకి క్రానిక్ గ్లోమరులా నెఫ్రైటిస్ అంటే గ్లోమరులస్ అనేటటువంటి నెఫ్రాన్స్ ఉల్కాలు చెడిపోయినవిగా మనం గుర్తిస్తాము. ఈ విధంగా ఈ టెస్ట్ని మనం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ టెస్ట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్లో 2 ml యూరిన్ తీసుకోవాలి. దానికి 1 ml బెంజోడైన్ సొల్యూషన్ కలపాలి. ప్లస్ మళ్ళీ దానికి 1 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి. ఒకవేళ కలర్ చేంజ్ అయింది, పాజిటివ్ టెస్ట్ కలర్ చేంజ్ కాలేదు, నెగిటివ్ టెస్ట్గా మనం గుర్తిస్తాము. సో దిస్ ఈస్ ద అకల్ట్ బ్లడ్ టెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.